40 దినాల గురించి ఎగతాళిగా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపించింది. ఈ రోజుల్లో ఎవరున్నారు అలా చేసేవారు? ఆచారంగా చాలా తక్కువ మంది అండి. ఎంతో కొంత ప్రతి సంఘంలో కూడా నిజమైన భక్తులు ఉన్నారు, ప్రార్థించే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. అందుకే ఈ రోజున యవనస్తులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చాలా మంది మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వింటూ ఉన్నారు. 40 దినాలు వచ్చినాయి, ఎవరు కూడా ఆటంకపరచొద్దు, ఎగతాళిగా మాట్లాడొద్దు. ఒకవేళ ఒక తాగుపోతే ఉపవాసం అన్నాడు అనుకుందాం, ఈ 40 రోజులు ఒక్కసారిగా అతనికి ప్రేమ పుట్టుకొచ్చేసింది అనుకుందాం. దేవుడి మీద ప్రేమ పుట్టుకొచ్చి నేను కూడా ఉపవాసం ఉండాలని ఉన్నాడు అనుకో. ఆ 40 దినాలు తాగల ఏమో, దేవుని ఆత్మ అతన్ని తాకి ఇక నుంచి తాగడేమో. ఎవడు దీనుడై నా సన్నిధిలో వణుకుతూ ఉంటాడో వానిని నేను దృష్టి ఉంచుతా. తాగిపోతాడా, నువ్వేంట్రా ఉపవాసమా, నీదాచారం అంటే అది కూడా అతను చేయడు కదా. అతన్ని చెడగొట్టిన వాళ్ళం మనం అవుతాం కదా.